మేడం, ఒక వ్యక్తి అడుగుతున్నారు, విడాకులకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా రెండో పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే కనుక ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు. సార్ ముఖ్యంగా అసలు విడాకుల కేసు పెండింగ్ అవ్వకుండా అసలు ఇంకొక స్టెప్‌కి వెళ్ళడానికే లేదండి. ఎందుకంటే డైవర్స్ కేస్ అంటే మీ అడ్వకేట్ కూడా చెప్తాడు సంవత్సరం, 2 ఏళ్లలో క్లోజ్ చేస్తానని. కానీ ఏ కేస్ చూసినా 4 ఏళ్ళు మినిమమ్ అయిపోతుందండి. కనీసం 4 ఏళ్ళు లేకపోతే 6 ఏళ్ళు, 7 ఏళ్ళు ఇంకా కూడా మీరు కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళని అడగండి. మీ లాయర్‌లని కాదు అడగాల్సింది. ఇప్పుడు రోగం ఏంటో డాక్టర్‌ని అడిగితే ఏం చెప్తారండి? పాపం పేషెంట్‌లు మీలాగే సఫర్ అవుతున్న పేషెంట్‌లు చెప్తారు. అవును బాబు ఆ టయానికి కడుపులో నొప్పి వచ్చిద్ది. కానీ ఆ టాబ్లెట్ ఏసుకోగానే తగ్గినట్టు ఉంటది. కానీ తగ్గదు. మళ్ళీ ఎడమ పక్క నుంచి నొప్పి బిగినవుతది. అదయిపోయాక మళ్ళీ కాళ్ళ నొప్పి పట్టుకుంటది. ఇవన్నీ కూడా దానికి లక్షణాలేనని డాక్టర్ కంటే గొప్పగా పేషెంట్ చెప్తాడు. ఎందుకంటే పేషెంట్ అనుభవజ్ఞుడు. నీ పక్కన కూర్చొని క్యూ లైన్‌లో కూర్చున్న వాడిని అడగాల. డాక్టర్‌ని అడిగితే ఏం చెప్తారు? ఆయన ఆ బాధ, నొప్పి నేను సఫర్ అవ్వల. కానీ ప్రికాషన్స్‌ని బట్టి నీకు ట్రీట్మెంట్ ఇస్తాడు. నీ బాధ 1 వీక్‌లో తగ్గుతుంది. 10 డేస్‌లో తగ్గుతుందని చెప్తాడు. కానీ ఆ బాధ ఎలా ఉంటుంది? ఎన్ని రోజులకి మెడిసిన్ ఏసుకున్నాక తగ్గుతుందనేది అనుభవజ్ఞుడే చెప్పగలుగుతాడు. సో, ఇటువంటప్పుడు మీ అడ్వకేట్ గాని, మేమైనా గాని మా క్లయింట్‌కి సంవత్సరం, 2 ఏళ్లలో క్లోజ్ చేసేస్తామనే చెప్తాం. కానీ కేసు ముందుకు జరుగుతున్న కొద్దీ సంవత్సరాలయిపోతూ ఉంటది. అది మేమేమి చేయలేం. మీరు చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వాళ్ళ కేసులో ఏ ఆరోపణలైనప్పటికీ, ఆధారాలు లేనప్పటికీ కూడా వాళ్ళకి బెయిల్ కూడా రాని తరుణాలు చూసాం. పెద్ద పెద్దలైన పైల్వాన్లు కూడా అప్పుడప్పుడు కోర్టుకి వాయిదాలు అవ్వకుండా తప్పని పరిస్థితులు మీరు చూసారు. అలాగే చాలా మంది తప్పించుకొని ఎళ్ళిపోయే సంఘటనలు కూడా మీరు చూసారు. సో, ఇక్కడ ఈ ఈ కేసు జరుగుతూ ఉండగా పెళ్లి చేసుకోవచ్చా అని అడిగారు మీరు ప్రశ్న. అది అలా చేసుకోవడానికి లేదండి. అది 494 బిగమి ఐపీసీ సెక్షన్ కింద కడతారు. అప్పుడు మీరు శిక్షార్హులైపోతారు. మీ భార్య మీరు పెళ్లి చేసుకున్నట్టుగా ఆధారాలు తీసుకొస్తే. ఇక్కడ ఇంకొక లూప్ హోల్ ఉంటదండి. 2 వైపులా పదున్న కత్తి లాంటిది ఈ న్యాయ వ్యవస్థ. అటు మంచికైనా వాడుకోవచ్చు, ఇటు చెడుకైనా వాడుకోవచ్చు. సో, మన గ్రౌండ్స్‌లో ఉందేంటంటేనండి, మీరు అంటే ఇంకొక లేడీతో పెళ్లి చేసుకున్నట్టుగా అంటే తాళి కడుతున్నట్టుగా, దండలు మార్చుకుంటున్నట్టుగా పసుపు బట్టల్లో గాని, పెళ్లి దగ్గర గాని ఉన్న సిట్యుయేషన్ ఫోటోస్‌లలో ఉంటే అవి ఎవిడెంటరీ‌గా కన్సిడర్ చేస్తారండి. ఫర్ సపోజ్ మీరు పెళ్లి గుట్టుగా చేసుకున్నారు. ఎక్కడో ఫ్యామిలీ కూడా పెట్టేసారు. దాని ఎఫెక్ట్ తర్వాత వీళ్ళందరికీ తెలిసింది. ఎవరెవరితోనో ఉన్నాడు, ఎవరినో పెళ్లి చేసేసుకున్నాడు అని చెప్తారు. కానీ నోటి మాటలే కానీ కోర్టుకి కావాల్సింది ఆధారాలండి. యాస్ పర్ రికార్డ్స్ ఆధారాలు వాళ్ళు సృష్టించలేరు. ఎందుకంటే మీరే దొంగతనంగా భయంగా 4 గోడల మధ్య చేసుకుంటారు. ఆ పెళ్లి ఫోటోలు మీ పెన్ డ్రైవ్‌లో పెట్టుకుంటారు. లేకపోతే భద్రపరుస్తారు. బయటికి రావు. సో, ఇటువంటప్పుడు ఆ అమ్మాయి ఏదైతే పాపం వివాహిత భార్య అనేది ఆధారాలు తీసుకురాలేదు. సో, ఆధారాలు తీసుకురానంత వరకు మీరు దొరలే. అంటే దొరికే వరకు ప్రతివోడు దొరికాకే దొంగ అంటారు చూడండి. సో, ఇప్పుడు మీరు ఆ దొర కాన్సెప్ట్‌లో ఉన్నారు. ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అంటే కానీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీరు ఫోటోలు లేకపోతే బయటికి భోజనాలు హడావుడి ఏమి ఉండకూడదు. మీరేదో 4 గోడల మధ్య మెడలో మంగళసూత్రం కట్టి మీరు లివింగ్ రిలేషన్ అనే దాన్ని ఎలాగో సుప్రీం కోర్ట్ పెంచి పోషిస్తుంది కాబట్టి, ఆ లివింగ్ రిలేషన్‌ని మీరు కంటిన్యూ చేస్తున్నట్టుగానే ఉండాలి. ఆ లివింగ్ రిలేషన్‌లో మీరు బిడ్డని కూడా కనవచ్చు. కానీ ఇదెందుకు చెప్తున్నానంటే, ఒక ఆడ మనిషి అంటే ఒక మగ మనిషి లేకుండా ఆడ మనిషి బతికేస్తుంది కానీ, ఒక ఆడ మనిషి లేకుండా ఒక మగ మనిషి బతకలేని పరిస్థితికొచ్చింది. అంటే అది మీరనుకుంటున్న అన్ని కారణాలు కాదండి. అన్ని కూడా కామవాంఛలే ఉండవు. ఈరోజు వయసులు పైబడే కొద్దీ వస్తున్న రోగాలు, అందించే టాబ్లెట్లు, సపర్యలు, వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ కనీసం వంట చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం ఇవంతా అవ్వదండి. పని మనుషుల మీద ఆధారపడి ఒక మగవాడు పని చేస్తే అది అయ్యే పనే కాదు. సో, కష్టమో, నిష్ఠూరమో మగవాళ్ళు లేకపోయినా భార్య ఏదో తన తిప్పలు పడి పనులు చేసుకొని సంపాదించుకుంటుంది. ఆడబిడ్డ కాబట్టి ఇంట్లో పనంతా చక్కబెట్టుకుంటుంది. ఈరోజు మగవాడు మగవాడిలాగా పనులైతే చేయగలుగుతున్నాడు గానీ, ఇల్లు చక్కబెట్టుకోలేకపోతున్నాడు. తనకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలని, మంచి, చెడు టాబ్లెట్స్‌ని, హాస్పిటల్‌కి వెళ్ళడం తోడుగా ఇవన్నీ చేయలేకపోతున్నాడు. సో, అందుకనే చెప్తున్నాం. ఇంకొక్కసారేంటంటే, అమ్మాయి చూస్తే ఆంధ్రాలో ఉంటది. అబ్బాయి చూస్తే బెంగుళూరులో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు నోటీసులు పంపించినా కాపురానికి రాదు. అలా అని విడాకులివ్వదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ బిడ్డకి తిండికి ఇబ్బందయిపోతుంది. ఒక్కడే ఉంటున్నాడు. ఏదైనా చెడు అలవాట్లకి లొంగిపోతే ఇబ్బందయిపోతుందమ్మా. ఆరోగ్యం పాడైపోతుంది. అల్లకల్లోలమైపోతాం. ఆర్థికంగా ఇబ్బంది పడిపోతాం అంటూ
ఇక్కడ ఉండేటటువంటి పెద్ద వృద్ధురాలైనటువంటి తల్లిదండ్రుల ఆలోచన, ఆవేదన. సో, ఇటువంటి అప్పుడు లివింగ్ రిలేషన్ అనేది లీగలైజ్ చేసేసినారు కాబట్టి, మీరు అక్కడ ఒక వంట మనిషిగా, మీ ఇంట్లో మనిషిగా, లేకపోతే మీతో పాటు పనిచేసే కొలీగ్స్‌తో మీ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు. ఒక ఒక మంచి ఆహ్లాదమైన వాతావరణం అన్నట్టు. ఒక పనికిమాలిన చెత్తల దగ్గరికి వెళ్ళకుండా, ఏదైతే ఈ రిలేషన్ కట్ అయిపోతుందేమో అని అనుకోండి. ఒకవేళ డైవోర్స్ వచ్చేస్తుందనుకోండి. వచ్చేసిన తర్వాత అదే అమ్మాయితో కంటిన్యూ చేసేలాగా. అలా అని సంవత్సరానికి ఒకళ్ళు మార్చి, ఇవాళ నువ్వు కాదు రేపు ఈ చెత్తంతా పెట్టుకోకూడదండి. మనం ఆకలవుతుంది, అన్నం తినాలి అని అనుకున్నప్పుడు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినాల. పనికిమాలిన చెత్తను తింటే దాని బదులు తినకుండా ఉండడమే బెటరు. దానివల్ల మోషన్స్, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో, తింటే మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినండి. లేకపోతే పస్తైనా ఉండండి. ఎందుకంటే లంకనం పరమౌషధం. మీరు పస్తుంటే చక్కగా మీ ఆరోగ్యం ఇంకా కూడా బావుంటది. అలా అని జీవితాంతం పస్తుండమని ఎవరు చెప్పరండి. సో, బేసిక్ ఆన్ ద సిట్యుయేషన్స్ అన్నమాట. సిట్యుయేషన్స్‌ని బట్టి మీరు ఎవరైతే రిలేషన్‌లో ఉండాలనుకుంటున్నారో ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకపోతే లేడీ అయితే ఆ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ కానీ కుటుంబంలో చర్చించుకోండి. అవకాశాలు లేక ఈ పరిస్థితి చేయాల్సొస్తుంది. మంచో చెడో చెప్పక తప్పదు. ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తది. మొన్న ఈ మధ్య మీరు చూసారో లేదో శ్రీకాంత్ గారు, ఒక ఇద్దరు యాంకర్ కాదు టీవీ ఆర్టిస్టులు చనిపోయారు చూసారు కదండీ! అవును మేడం. సో, అది టీవీ ఎట్లా సీరియల్ అక్క. జరుగుంటదనంటారు? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎప్పుడు విడాకులు అయిపోయినాయో ఏమో పవిత్ర గారికి. అవును. తర్వాత ఆ అబ్బాయి పేరేదో ఉందండి చందు అనుకుంటా. చందు. సో, ఆ చందు అనే అతనికి విడాకులు ఇవ్వలేదు. పాపం భార్య ఉన్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆ భార్యని కూడా చందు అనేవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాపం చాలా ఇష్టపడి. మరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ భర్త అన్ని షూటింగుల్లో, అన్ని స్టేజ్‌ల మీద తన భార్య, బిడ్డలు అని పరిచయం చేసి, ఈరోజు సొసైటీకి వాళ్ళని చూపిచ్చి, రేపటి రోజు ఇంకొక అమ్మాయితో ప్రతి వీడియో అండి. టిక్ టాక్ అంటాడు, అదంటాడు, డాన్స్ అంటాడు, ఐస్ క్రీమ్ తిన్నామంటారు, జర్నీ అంటారు, బైక్ మీద వెళ్తున్న వీడియో అంటారు, షార్ట్స్, ఫోటోసు, అశ్లీలమైన ఫోటోలు, అశ్లీలమైన చేష్టలు, మాటలు ఇవన్నీ కూడా మనందరికీ సంతోషాన్ని ఇస్తదేమో. తప్పట్లు కొట్టుకొని "ఏ భలే ఉన్నారు వీళ్ళిద్దరు" అని. కానీ ఎవరు వీళ్ళిద్దరు? ఒకరికొకరికి ఎటువంటి సంబంధాలు ఉండవు. ఆవిడ తన భర్తను వదిలేసింది. ఇతను ఈవిడ భార్యను వదిలేసాడు. ఆ భర్తను ఎప్పుడో చిన్నప్పుడే వదిలేసింది. ఆవిడ మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. పిల్లల్ని సెటిల్ చేసుకోవాలి. కానీ ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇంత ద్రోహం చేస్తుంటే, ఆ అమ్మాయి వీళ్ళు పెట్టిన ప్రతి వీడియో చూస్తుంటే ప్రతిరోజు నరకం కదండీ! చస్తూ బతకడం కదా! ఈరోజు వద్దు అనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేసుకొని ఇద్దరు పెళ్లి చేసుకోవాల. ఆ పెళ్లి నేను అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. ఈలోపే చనిపోయింది అంటాడు. సరే ఆ అమ్మాయి కర్మ బాగోక యాక్సిడెంట్‌లో చనిపోయింది. నీకేం రోగం? నువ్వు బాధ్యతలు గల్లవాడివి గదా! ఈరోజు పవిత్ర అనే దాని మీద ఆవిడ మీద నీకిష్టం ఉంటే, పవిత్ర చనిపోతే పవిత్ర బాధ్యతలేంటి? తన కొడుకుని ఒక డైరెక్టర్‌గానో ఏదో చూడాలని, తన కూతురిని ఒక బిజినెస్‌లో తీసుకెళ్లాలని. సో, ఏంటో ఆవిడ కోరికలు నువ్వు తీర్చాలి కదా! బాధ్యత గల్లవాడివి. భర్త స్థానంలో ఉన్నవాడివయ్యుంటే, అవుదామనుకుంటే, నిజంగా ఆమెని ప్రేమించి ఉంటే, ఇక్కడెక్కడ ప్రేమలు కనపట్లేదండి. అట్రాక్షన్. ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటది, ఎక్కడ కన్వీనియంట్‌గా ఉంటది. సో, ఇక్కడ నాకర్థం కాదండి. భార్య తిడతా ఉంటది. ఇప్పుడు దాకొచ్చారా? ఇంకా రాలేదా? ఇంకోటా? ఇంటద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. ఇక్కడ వాడికి నచ్చదు. అక్కడ ఆవిడ దగ్గరికెళ్తే ఆవిడ చక్కగా వెళ్ళగానే మంచి జ్యూస్ ఇస్తది, ఐస్ క్రీమ్ ఇస్తది, ఇంకేమన్నా కావాలంటే డబ్బులిస్తది, లేకపోతే మన మంచి చెడులు చూస్తది. ఇలా ఇక్కడ కంటే అక్కడ బెటరు అనేటటువంటి వాతావరణానికి చాలా మంది మగవాళ్ళు లోనైపోతున్నారు. ఆ ఇంటికొస్తే ఒకటే టార్చర్. ఎందుకండి? ఎవరికి చెప్తారు టార్చరు? పక్కింటి ఆయనకి చెప్తారా? ఎదిరింటి ఆయనకి చెప్తారా? ఉన్నది మీరే కదా! వాళ్ళ లోకం మీరే కదా! కానీ మీకు మాత్రం మీ లోకంలో పవిత్ర లోకాలుంటాయి. ఈరోజు నా పవి అని మీరు చనిపోయారు. ఆ తల్లి, బిడ్డలు ఇద్దరూ అనాథైపోయారు. ఇప్పుడు మీ బిడ్డల పరిస్థితి ఏంటి? మీ భార్య పరిస్థితి ఏంటి? ఎంతమంది ఎగతాళి చేస్తారో తెలుసా? అలాంటి వాడిని వద్దంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. చూసావు గదా! ప్రేమించడం అలవాటైనోడు ఇవాళ నిన్ను కాదు ఇంకొక దాన్ని ప్రేమించాడు. చూడు ఎంత అశ్లీలంగా ఫోటోలు పెడుతున్నారో అంటే, నిజంగా నేను అనుకున్నానండి చందు గారి భార్య ముందే సూసైడ్ చేసుకుంటదేమో అనిపించింది. ఎందుకంటే ఆ స్థానంలో మేము కూడా మహిళలమే కదా! మాకు భయంకరమైన బాధ, కోపం, ఆవేశం ఎన్నో వస్తది. సో, కానీ ఆ అమ్మాయి పాపం ధైర్యాన్ని కలిగి ఉంది. సరే మారతాడు, ఇవాళ కాకపోతే రేపొచ్చేస్తాడు, పిల్లల్ని వదిలి ఎక్కడికి పోతాడులే, నా కాపురం నిలబడుతుందిలే అని ఎదురు చూసిన చందు గారి భార్యకి ఈరోజు తీవ్ర శోకం ఆవిడకండి. నిజంగా ఆవిడ బాధపడాల్సింది, ఆవిడ ఈరోజు బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోయింది అతను. అనుకోకుండా ఇతనికి కూడా యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఇంత బాధపడి ఉండేవాళ్ళు కాదండి. ఆవిడ మీద ప్రేమతో పోతే మరి ఈవిడని ప్రేమించి ఏం చేయాలి?
సో ఈవిడ బిడ్డల పరిస్థితి ఏంటి? లేకపోతే అసలు ఏంటి సార్ సొసైటీ? ఇదే ఈ చెత్త రిలేషన్స్ వల్ల, లివింగ్ రిలేషన్ ఇందాక నేను చెప్తున్నాను చూడండి. మీరుండొచ్చు అని దీనివల్ల ఆ బంధాలకి పూర్తిగా దూరం అయిపోతున్నారు. దయచేసి ఈ డెసిషన్ తొందరగా తీసుకోండి. ఇలాంటి చెత్త రిలేషన్స్‌ని ప్రోత్సహించకండి. పిల్లల మధ్య ఎంత చులకనైపోతారో. రేపటి రోజు మీ నాన్న ఎలా చనిపోయాడురా అంటే కరోనాలో, యాక్సిడెంట్‌లో, హార్ట్ అటాక్‌లో అనేది ఎంత బావుంటుందండి? అంతేగాని పక్కింటి ఆంటీ, పవిత్ర ఆంటీ కోసం చనిపోయాడు అంటే ఆ బిడ్డలు తలెత్తుకొని చెప్పగలరా అండి? ప్రేమ బావుంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బావుంది. ఆవిడ కూడా తన భర్త వల్ల ఏ సుఖ సంతోషాలు అనుభవించకుండా కష్టాలు పడి వచ్చింది ఈ రోజుకి. కానీ గుట్టుని గుట్టుగానే చేయాలంటారు చూడండి. ఇలాంటి వాటి వల్లే. ఈరోజు గుట్టు రట్టయితే తలెత్తుకొని తిరగాల్సింది చందు భార్య బతికుండాలి కదండీ! ఓపికగా ఈ బాధ్యతలు నెరవేర్చాలిగా. వాళ్ళ ఇద్దరికీ అంటే ఇప్పుడు ఇతనికి లేని బాధ్యత ఆవిడకేంటంటే బిడ్డలకి సమాధానం చెప్పాలి కదా! ఒక తల్లి స్థానంలో. సో, నాకు ఆ సిట్యుయేషన్ చూసినప్పుడు మన లా పాయింట్ ప్రేక్షకులతో షేర్ చేసుకుందాం అనుకోని నేను ఇంకెక్కడా కూడా షేర్ చేయలేదండి. మీరు ఓకే. తెలుసుకోండి. నిజంగా చందు చేసింది చాలా తప్పు. మోసపోయింది, బాధపడింది. ఈ రోజుకి బాధపడుతూనే ఉంది చందు భార్య. అలాంటి పని దయచేసి రిపీట్ చేయకండి. ఆడబిడ్డలు భర్తలు ఆస్తులు కోల్పోయినా ఊరుకుంటారు. అప్పుల పాలైనా భరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్నా ఉంటారు. ఎన్ని అనారోగ్యాలున్నా భార్యగా కట్టుబడి ఉంటారు. కానీ పరాయి ఆడదాంతో ఉంటే, పరాయితో ఉంటున్నట్టుగా సొసైటీ అందరికీ తెలిస్తే, సొసైటీలో వాళ్ళు నీ భర్త పలానా ఆమెడతో ఉన్నాడని తెలిస్తే, ఇంకా కూడా ఆ భార్య బతికుందంటే ఆ తల్లి భూదేవితో సమానం. నిజంగా ఈరోజు చందు గారి భార్యకి భగవంతుడు ధైర్యం కల్పించాలని, ఆ బిడ్డల బాధ్యతలను ఆవిడ పూర్తి చేయడంలో ఆవిడకి భగవంతుడు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లా పాయింట్ ద్వారా. ఓకే. థ్యాంక్ యూ మేడం.